హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం స్పైసీ పొటాటో వెడ్జెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ మనం చూసేద్దాము. ఇవి వచ్చేసి నేను ఇక్కడ మీకు రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నామండి. ఈ మధ్య కాలంలో మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్స్కి అలా వెళ్ళి మనం ఇలాంటి రెసిపీస్ని తినలేము, చాలామంది మిస్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు వీటిని మనం ఇంట్లోనే చాలా ఈజీగా వితిన్ 30 minutesలో మనం స్నాక్స్ కింద ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఎలా అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా అలాగే ఫాస్ట్గా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు వాటికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మనం ఇక్కడ చూద్దాము. ముందుగా మైదా, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, అలాగే చిల్లీ ఫ్లేక్స్. నేను ఇక్కడ పొటాటోస్ని తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసుకున్నా అండి. దానిపైన ఉన్న మట్టిని మొత్తము నీట్గా బ్రష్ పెట్టి, లేదంటే మన దగ్గర స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు. మనం పీల్ చేయట్లేదు కాబట్టి దీన్ని చాలా క్లీన్గా చేసుకున్నామంటే మనం తీసుకునేటప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. చూసారు కదా, అలా మొత్తం మనకు పొటాటో వైట్గా వచ్చేంత వరకు దాని మీద మట్టి మొత్తం క్లీన్ చేసేసుకోవాలా. ఈ పొటాటో వెడ్జెస్ చేసేటప్పుడు మనం పొడువుగా ఉండేవి తీసుకున్నామంటే మనకు చాలా బాగా షేప్ అనేది వస్తుంది. అలాగే మనకు వెడ్జెస్లు అనేది కానీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను 1 పొటాటోలో హాఫ్గా కట్ చేసుకున్నాను. మరి ఆ హాఫ్లో కానీ నేను ఇక్కడ 4 pieces దాకా కట్ చేస్తున్నాను. ఇది కొంచెం క్రాస్గా కట్ చేసామంటే మనకు పర్ఫెక్ట్ షేప్, అంటే మనకు రెస్టారెంట్లో ఎలా అయితే పొటాటో వెడ్జెస్ అనేవి ఉంటాయో అదే షేప్లో మనకు ఇక్కడ వస్తాయి. సో చూసారు కదా, నేను తీసుకున్న ఎలా అయితే కట్ చేశానో మీరు కానీ సేమ్ అలానే కట్ చేసుకోండి. మీకు ఒకవేళ మీరు తీసుకున్నది కొంచెం లావుగా ఉండి అలా థిక్గా వస్తుంది అనుకుంటే అలానే మనం ఒక 6 pieces కిందైనా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రిమైనింగ్ హాఫ్ పీస్ని కానీ ఇక్కడ నేను అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. అలా నేను మొత్తము పొటాటోస్ని కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నా అండి. మీకు వీలైనంత వరకు చల్ల వాటర్, అంటే కూల్గా ఉన్న వాటర్ని ఇక్కడ యాడ్ చేయండి. అలా కూల్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు పొటాటోస్లో ఉన్న ఆ స్టార్చ్ మొత్తం వీలైనంత వరకు పోతుంది. సో అందుకోసం మీరు కూల్గా ఉండే వాటర్ని తీసుకొని దీన్ని 2 to 3 times క్లీన్ చేసామంటే, ఇంకా మనము ఒకవేళ దానిపైన ఉండే ఆ మట్టి కానీ అలాగే దాని లోపల ఉన్న స్టార్చ్ మొత్తం పోయి మనం వెడ్జెస్ చేసుకునేటప్పుడు కానీ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనకు ఆ స్టార్చ్ పోయిందంటే చాలా క్రిస్పీగా వస్తాయి వెడ్జెస్ అనేది. అలా మనం మొత్తం 2 to 3 times క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్లోకి దీన్ని యాడ్ చేసుకుందాము. అలా మనం అన్నిటినీ ఇంకో ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, మనకు వాటర్ చూసామంటే చాలా స్టార్చ్ అనేది వచ్చింది. అలాగే మనం పొటాటోస్ నీట్గా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ మట్టి అనేది ఉండదు. సో ఇప్పుడు ఇందులో నేను మరి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం వాటర్ వచ్చేసి మనకు పొటాటోస్ అన్నీ మునిగిపోయే వరకు మనం వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే నేను ఇక్కడ పొటాటోస్ అనేది బాయిల్ చేస్తున్నానండి. ఇక్కడ బాయిల్ అనేది మనం మరి ఎక్కువగా అవసరం లేదు. ఒక 80% మనం బాయిల్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలా లిడ్ కవర్ చేసేసుకొని మనం ఒక 80% దాకా మనం పొటాటోస్ని బాయిల్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకు టైము 10 minutes దాకా పడుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు అది మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం ఎలా బాయిల్ అయింది అనేది. అలా తీసుకున్న తర్వాత మనం ఫోక్ని అనేది పెట్టామంటే మనకు మరి హార్డ్గా కాకుండా ఈజీగా అది అనేది వెళ్ళిపోతుంది లోపలికి. సో ఇప్పుడు మనకి ఇది బాయిల్ అయిపోయినట్లు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. అలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ వాటర్ని మొత్తం తీసేస్తూ నేను ఇంకొక బౌల్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి లైక్ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటాయండి. బట్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ప్లెయిన్గా చేసుకుంటాము. దీనికి వచ్చేసి మనం కోటెడ్గా తీసుకుంటాము. చూసారు కదా, ఇవి చాలా ఈజీగా ఉంటాయి. అలాగే మనకు స్నాక్స్ కానీ లేదు అనుకుంటే మనం సమ్ వెరైటీ రైసెస్ చేసుకున్నామంటే సైడ్ డిష్ కింద కానీ మనకు బాగా యూజ్ అవుతాయి. అలాగే ఆ టైంలో మనం తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. సో మనకు ఇప్పుడు
దానికి కోట్ చేసుకోవడానికి మనకు పొటాటోస్కి ఇక్కడ బ్యాటర్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 1/2 కప్ మైదాని యాడ్ చేశాను. అలాగే 1/3 కప్ రైస్ ఫ్లోర్, 1/4 కప్ వచ్చేసి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. మనకు రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు వెడ్జెస్ అనేది క్రిస్పీగా వస్తాయండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ ఒరిగానోని యాడ్ చేస్తున్నాను. ఒరిగానో వచ్చేసి మనకు ఆప్షన్. అలాగే నేను ఇక్కడ గార్లిక్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండి. మీ దగ్గర గార్లిక్ పౌడర్ లేదనుకుంటే గార్లిక్ని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని అవైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని లేదంటే మ్యాష్ చేసుకొని అలా మనం గ్రేట్ చేసుకొని అయినా గార్లిక్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు టేస్ట్కి సరిపడే సాల్ట్ని కానీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆ వెట్ పౌడర్ని మొత్తం ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాము. అలాగే నేను ఇక్కడ వచ్చేసి బటర్ని 1.5 స్పూన్ బటర్ని నేను ఇక్కడ మెల్ట్ చేసి యాడ్ చేస్తున్నా అండి. మనం ఇక్కడ వచ్చేసి బటర్ని యాడ్ చేయడం వల్ల మనకు వెడ్జెస్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చాలామంది ఈ బటర్ అనేది యాడ్ చేయరు, బట్ ఒకసారి మనం ఈ బటర్ని యాడ్ చేసామంటే మనకు పొటాటోస్ వెడ్జెస్ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ వస్తుందండి. చాలా టేస్టీగా కానీ ఉంటాయన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ బటర్ని యాడ్ చేశాను. అలా మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడ వచ్చేసి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఆకు కన్నా కానీ ఇక్కడ కింద ఉండే స్టెమ్స్ తీసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో వాటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తామన్నమాట. అలా మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు నేను వాటర్ని వేసుకుంటూ ఆ బ్యాటర్ని నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మనం థిక్గా వచ్చేలాగా బ్యాటర్ని అనేది కలుపుకుంటాము. ఎందుకంటే మనకి ఎక్కడ లంప్స్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మొత్తం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఆ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది బ్యాటర్ వచ్చేసి మనకు థిక్గా అవసరం లేదండి, తినగానే ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకంటే మనం పొటాటోస్కి వచ్చేసి కోట్ చేసుకునేటప్పుడు జస్ట్ అది మనకు వేసిన హర్బ్స్ని అలాగే కారంని ఒకటే కోటెడ్ అయితే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, మనకు బ్యాటర్ అనేది అలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసేయాల. అలా మనం బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాక మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వీటిలోకి యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని నేను హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మనకు ఆయిల్ వచ్చేసి కొంచెం పొటాటోస్ అనేది మొత్తము మునిగిపోయేంత వరకు ఆయిల్ని మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటాము. సో చూసారు కదా, మనము ఆ పొటాటోస్ని అందులో బ్యాటర్లో వేసుకున్న తర్వాత ఒకసారి మనము దాన్ని ఇలా ఉంచామంటే మనకు మొత్తము కిందికి జారిపడిపోతుంది. అలా నేను రిమైనింగ్ పొటాటోస్ని మొత్తం అందులోకి తీసుకుంటున్నాను. దీనికి మరీ బ్యాటర్ అనేది పొటాటోస్కి ఎక్కువ ఉండకూడదండి. ఎందుకంటే మరి ఎక్కువ బ్యాటర్ ఉంది అనుకుంటే మనం తినేటప్పుడు మనకు ఆ పిండి అనేది తగులుతుంది. సో అందుకోసం మనకు పొటాటోస్ని అందులో బ్యాటర్లో వేసిన తర్వాత ఒకసారి దాన్ని ఇలా పట్టుకున్నామంటే దానికి ఉన్న బ్యాటర్ అంతా వెళ్ళిపోయి దానికి లైట్గా కోట్ అవుతుంది. అలా కోట్ అయిన దాంతో మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసుకుంటాము. మనం 80% దీన్ని బాయిల్ చేసి ఇందులో యాడ్ చేసాం కాబట్టి మనకు చాలా క్రిస్పీగా కానీ వస్తాయి. సో అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇది వచ్చేసి మనకు 5 మినిట్స్ దాకా టైం పడుతుంది. మనం చూసారు కదా, అలా మనకు గోల్డెన్ కలర్లోకి మనము తీసుకునే పొటాటోస్ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వాటిని ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇవి చాలా ఈజీగా అలాగే మనకు టేస్టీగా రెడీ అయిపోతున్నాయి. సో మీరు కానీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి ఏమి అనేది మనకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే మనకు చిన్న చిన్న కిట్టి పార్టీస్ అలా మనం ఇండ్లలో పెట్టుకుంటాం కదా, అలాంటి టైంలో మనకు ఈ స్నాక్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం కెచప్తో కానీ సాస్తో కానీ డిప్ చేసుకొని తిన్నామంటే
టేస్ట్ అనేది కానీ బాగుంటుంది. మీకు ఒకవేళ అవి నచ్చవు అనుకుంటే ఓన్లీ ఈ వెజ్జెస్ని ఒకటే అయినా మనం తీసుకోవచ్చు, తినవచ్చు. అలా మనకు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఆయిల్ని అంతా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి మనం దీన్ని తీసుకుందాం. అలా టిష్యూ పేపర్లో తీసుకోవడం వల్ల మనకు ఆ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మన పొటాటోస్ అనేది ఎక్కువ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఫైనల్గా మనకు పొటాటో వెజ్జెస్ అనేది ప్రిపేర్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.